నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ రిపోర్ట్. నేను కార్తిక్. ఊర్కొండపేటలో 7 మృగాళ్లు అరెస్ట్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ. అమీన్పూర్లో 3 చిన్నారుల మృతి కేసులో వీడిన మిస్టరీ. పెరుగన్నంలో కన్నతల్లే విషం కలిపింది. ఆన్లైన్ బెట్టింగ్కు మరొకరు బలి. నిజామాబాద్లో ఆకాశ్ అనే యువకుడు సూసైడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కంపేటలో దైవ దర్శనానికి వచ్చిన ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఊర్కొండపేటకు చెందిన మరిపాకుల ఆంజనేయులు, సిద్దక్ బాబా, అలాగే మొగుల్దాస్ మణి అలియాస్ మణికట్ట, కార్తిక్, మట్టా మనీష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్టా ఆంజనేయులుగా గుర్తించారు. 7 నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. దాహం వేసి నీళ్లడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. తన బంధువులతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని ఎస్పీ తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేసి 2 ఫోటోలు తీసి బెదిరించారు. విషయం బయటకు చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని ఎస్పీ తెలిపారు. మహిళతో పాటు ఆమె బంధువుపై రాళ్లదాడి చేసి 6,000 లాక్కున్నారన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310 కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్డ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. ఊర్కొండపేటలో జరిగిన గ్యాంగ్ రేప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు గ్యాంగ్గా ఏర్పడి ఆలయానికి వచ్చే జంటల్ని టార్గెట్గా చేసి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. 7 నిందితులతో పాటు మరికొందరు కూడా గతంలో ఆలయానికి వచ్చిన జంటలపై దాడులు చేసి వారి వద్ద డబ్బులు లాక్కున్నారు. ఊర్కొండపేటలో చారిత్రక ప్రాధాన్యత గల ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని రాత్రి నిద్ర చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్రమంలో మొక్కులు తీర్చుకోవడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్, నల్గొండ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారం, శనివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ మహిళ తన బంధువుతో కలిసి శనివారం సాయంత్రం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళింది. దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ కలిసి ఆలయ సమీపంలో మాట్లాడుకుంటూ ఉండగా 7 యువకులు వారిద్దరిని అటకాయించారు. వారిపై దాడి చేశారు. డబ్బులు లాక్కున్నారు. ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. తర్వాత సమీపంలోని నిర్మాణోత్సవ ప్రాంతానికి తీసుకువెళ్లి పాశవికంగా ఆమెపై ఒకరు తర్వాత ఒకరు 7 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఊర్కొండపేటలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనాస్థలం నుంచి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మహిళపై 7 మంది యువకులు గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే గ్యాంగ్ రేప్ జరిగినటువంటి యొక్క ఊరుకొండపేటకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క ఊరుకొండపేటలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి ప్రతి మంగళవారం తర్వాత శనివారం పెద్ద ఎత్తున భక్తులంతా తరలి వచ్చి రాత్రి ఇక్కడనే నిద్ర చేస్తే తమకు కోరికలు కోరుతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఆలయం వద్దకు నిద్రించడానికి వచ్చినటువంటి ఒక మహిళ తనకు తెలిసినటువంటి ఒక బంధువుతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. వారిద్దరూ కాసేపు మనం చూస్తుండేటువంటి యొక్క ఆలయం ఏదైతే ఉందో ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలోకి వాళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ రావడం జరిగింది. దీన్ని గమనించినటువంటి యొక్క 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట వాళ్ళని వాళ్ళని అడ్డుకుపడడం జరిగింది. వెంటనే అతన్ని మనం చూస్తుండేటువంటి ఒక చెట్టు ఏదైతే ఉందో అక్కడ ఆమెతో పాటు వచ్చినటువంటి అతన్ని ఆ యొక్క చెట్టు కట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఆమెను ఈ ప్రాంతానికి మనం చూపిస్తుండేటువంటి యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం రోడ్డుకు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ ఆమె పైన ఇద్దరు అఘాయిత్యం చేయడం జరిగింది. ఆ తర్వాత మరికొంచెం దూరంలోనే మిగతా ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళు కూడా మనం చూపుతుండేటువంటి యొక్క ఈ ప్లేస్లోనే అక్కడనే మద్యం తాగినటువంటి యొక్క ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి. అక్కడ మిగతా 5 మంది ఆమె పైన అఘాయిత్యం చేయడం జరిగింది. మొత్తంగా 5 మంది ఆమె పైన గ్యాంగ్ రేపు చేసినటువంటి క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి ఆమె దాహం వేసి కనీసం నీళ్ళు ఇవ్వాలంటే కూడా వాళ్ళు పాశవికంగా ఆమె పైన మూత్రం పోసినటువంటి విషయం కూడా ఈ యొక్క విచారణలో వెల్లడైంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయంలో ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగడం పట్ల భక్తుల్లో కానీ స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రధానంగా కేవలం ఈ ఘటన వెలుగులు చూసిన తర్వాత అనేకమైనటువంటి యొక్క విషయాలు దీంట్లో వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కొంతమంది యువకులు ఇక్కడ ప్రేమ పేరుతో వచ్చేటువంటి మైనరు బాలు ఎవరైతే ఉంటారో వాళ్ళను బెదిరించి వాళ్ళ వద్ద డబ్బులు తీసుకోవడము, ఎవరైతే ఇట్లా వివాహేతర సంబంధం కానీ లేకుంటే వాళ్ళు కొంత ఏజ్ ఎక్కువ ఉందనేటువంటి వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం డబ్బులు తీసుకోవడంతో పాటు వాళ్ళపైన దాడులు చేయడము, ఆ తర్వాత ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. పోలీసులు మాత్రం దీనిపైన దర్యాప్తు వెంటనే కొనసాగించి ఇప్పటికీ 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 7 మందితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనేటువంటి సాంకేతికమైనటువంటి దాంతోనో పరిజ్ఞానంతోనో వాళ్ళంతా కూడా ఫోన్లను వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. వాటి ఆధారంగా మిగతా ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఘటనలో ఎవరైతే బాధితులు ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని కూడా ఈ యొక్క కేసులలో నమోదు చేసి దీన్ని మరింత కఠినం చేసి ఎవరైతే యొక్క నిందితున్నారో వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ యొక్క వాళ్ళకు కఠినమైనటువంటి చర్యలు పడే విధంగా తమ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తంగా మాత్రము ఈ యొక్క ఆలయం పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ మాత్రము సంచలనంగా మారింది. భక్తుల్లో ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. వీటన్నిటిని నివారించేందుకోసం పోలీస్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. బాధిత మహిళ పరువు పోతుందని భావించి కేసు పెట్టేందుకు నిరాకరించింది. అయితే దాడి చేసి డబ్బులు నగలు లాక్కున్నారని ఆమెతో వచ్చిన వ్యక్తి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయ పరిసరాలు సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. ఆలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహేష్ గౌడ్ బాధితురాల్ని బెదిరించినట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఊర్కొండపేటకు చెందిన మరిపాకుల ఆంజనేయులు, సిద్దిక్ బాబా, అలాగే మొగుల్దాస్, మణి అలియాస్ మణికట్ట, కార్తిక్, మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించారు. నిందితులంతా 25 ఏళ్ల లోపు ఉన్న ఆటో డ్రైవర్లుగా, వంట వాళ్ళుగా పనిచేశారు. ఘటనా స్థలాన్ని ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామంటున్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణతో మా కరస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగినటువంటి యొక్క ఊరుకొండపేట దేవాలయానికి సమీపంలో ఉండేటువంటి ఘటనా స్థలం ఉందో అక్కడ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తర్వాత వీళ్ళంతా కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ వచ్చి యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా జరిగింది అనేటువంటి దాన్ని పరిశీలించినటువంటి స్థలంలో ఉన్నాం. ఇక్కడ ఐజీ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క ఘటన ఎలా జరిగింది? ఘటన పైన మీకు ఇప్పటివరకు ఏ రకమైన సమాచారం వచ్చింది? నిందితులను పట్టుకున్నారా? ఉగాది రంజాన్ సందర్భంగా పోలీసులు అనేక ప్లేసుల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో ఉగాది ముందు రోజున ఇక్కడ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్లో
చాలా ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న అఖండ భజన, అంటే రాత్రంతా శనివారం జాగారం చేసి ఉదయం భక్తులు హారతి తీసుకుని వెళ్తారు. అదే సమయంలో కొంతమంది రావడం జరిగింది. దాంట్లో ఒక వివాహిత మహిళ అతను తెలిసిన ఒక పరిచయ వ్యక్తితో రాత్రిపూట 10:30 ఆ ప్రాంతంలో బ్యాక్ సైడ్ నుంచి అనుమానాస్పదంగా ఇటు రావటం, ఈ సెక్లూడెడ్ ప్లేస్లో రావడం గమనించిన కొంతమంది ఆటో డ్రైవరు, కొంతమంది కుక్స్, ఈ మహేష్, అంజీ, సాదిక్, మణికంఠ, కార్తిక్ లాంటి 7 మొత్తం అందరూ ఫోన్లు చేసుకుని ఈ వచ్చిన వ్యక్తిని బెదిరించి, మీరు ఇక్కడ భార్యాభర్తలు కాదు, మీరు ఏదో ఇల్లీగల్ పనికి ఇక్కడ రావడం జరిగిందని వాళ్ళని బెదిరించి 1 by 1 ఆ అమ్మాయిని బెదిరించి రేప్ చేయడం జరిగింది, గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. టెంపుల్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 400-500 మీటర్లు వెళ్ళటం, టెంపుల్లో భజనల కార్యక్రమాల శబ్దాల్లో ఎవరు కూడా ఇది గమనించే అవకాశం లేకుండా పోయింది. సో తర్వాత ఒక విలేకరు గారి ద్వారా వీళ్ళు ఎక్స్ట్రాషన్ డబ్బులు పోయినాయి అని ఆ సహచరుడు చెప్తే, ఈ డబ్బులు పోవడం కాదు, ఒక జంట వస్తే డబ్బులు పోవడం ఏంటని ఎస్పీ గారు, డిఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని సీసీ ఫుటేజెస్ అన్నీ తీసుకోవడం, దాంట్లో అనుమానితుల కదలికలు సరిచూసుకుని ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో 6 అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి కేసు రిజిస్టర్ అయినాక ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే దేవాలయంలో అవుట్సోర్సింగ్గా ఏదో అన్న సమారాధన సందర్భంలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మహేష్ గౌడ్ అని ఒక అతను కూడా దీంట్లో పాలు పంచుకోవడం చాలా దురదృష్టకరం, చాలా సీరియస్ విషయం. సో వాళ్ళు కమిటీ తరపున అట్లాగే ఈఓ గారు ఎండోమెంట్స్ తరపున కూడా అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎస్పీ గారికి పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో 7 తీసుకుని నేరస్థల సంఘటనలో ఉన్న ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, పోలీసు ఫోన్లో మాట్లాడిన వాటి యొక్క కాల్ డీటెయిల్స్ ఆధారంగా 7 ఈ యొక్క పాశవికంగా ఈ మహిళపై అత్యాచారం చేసినట్లు రూఢి చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సో దీని మీద కేవలం ఒక 2 జంట అర్ధరాత్రి పూట ఈ రావడం గమనించి ఈ క్రిమినల్స్ అది అదునుగా భావించి దాన్ని ఇంత పాశవికంగా దాష్టికానికి పాల్పడ్డారు. పోలీస్ శాఖ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. డీజీ డాక్టర్ జితేంద్ర గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సో ఎస్పీ గారి పర్యవేక్షణలో డిఎస్పీ సొంతంగా దర్యాప్తు చేసి వీళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా వీళ్ళు కొన్ని ఎక్స్ట్రాక్షన్లకు పాల్పడినట్టుగా రూఢి అవుతుంది. దాన్ని కూడా కూలంకషంగా ఎగ్జామిన్ చేస్తున్నాం. వీరితో పాటు ఇంకెవరైనా అదనంగా ఉండేటువంటి అవకాశం ఉందా? అంటే ఈ యొక్క 29వ తారీఖున జరిగిన ఉగాది ముందు రోజున జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనలో కేవలం 7 మాత్రమే. 7 పాల్పడ్డారు. 7 అదుపులో తీసుకోవడం జరిగింది. పోలీసులు చాలా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క దర్యాప్తు పరంపరలో గతంలో జరిగిన విషయాలను కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే ఒక 4-5 చోట్ల వీళ్ళు ఎక్స్ట్రాషన్ రేప్ చేయలేదు, వాళ్ళు మైనర్ గర్ల్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏదో వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బెదిరించి పంపించేసినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. దాన్ని ఇంకా డీటెయిల్గా మేము దర్యాప్తు చేయవలసి ఉంది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి ఆలయం ఇక్కడ ఉమ్మడి జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి నమ్మకంగా ఉండేటువంటి ఒక ఆలయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా పోలీస్ శాఖ పరంగా ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుందండి. నిందితులకు సంబంధించి ఎప్పుడో మాకు శిక్ష పడుతుంది అనేటువంటి ఒక ధోరణితో కొంతమంది యొక్క మద్యం కానీ గంజా ఎట్లాంటి వాటికి అలవాటు పడి ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. నిజంగా ఈ కేసులో త్వరితగతిన శిక్ష పడేందుకోసం ఏం చేయబోతారు? డెఫినెట్గా అండి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అన్నారు కరెక్ట్ అండి. ఇది కొంతమంది గాంజా కూడా సేవించినట్టు దృష్టిలోకి వచ్చింది. అట్లాగే చాలా మద్యంతో బానిసలయ్యి చాలా క్రిమినల్స్ ఏముందలే మనకు పర్వాలేదులే అనే ఉదాసీనత ధోరణిని కట్టిపెట్టడానికి అతి త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి కఠిన చర్యల బయటికి రాకుండా జైలు నుంచి న్యాయస్థానాన్ని అతి త్వరలో షార్ట్ షీట్ వేసి వాళ్ళ కఠినంగా చర్యలు తీసుకుని మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చేయాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా మేము న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇది గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా మాత్రం ఈ యొక్క కేసు చాలా పాశవికంగా జరిగినటువంటి గ్యాంగ్ రేప్ పట్ల పత్రము ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ వెంటనే రియాక్ట్ అయింది, వారిని 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్తుండేటువంటి ఆయన వారికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా శిక్ష పడేందుకు కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఊరుకొండపేట నుంచి.